ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 15వ అధ్యాయం పాండవుల సమయోచిత ప్రస్థానం అన్నది చదువుతున్నాం. దాంట్లో ఫస్ట్ 8 శ్లోకాలు మనం చర్చించాం. సో దాంట్లో అర్జునుడు యుధిష్ఠిర మహారాజు ఇంత ముందు 14వ అధ్యాయంలో అర్జున్ యొక్క దుఃఖాన్ని వాడిపోయిన ముఖం తలదించుకొని ఉండడాన్ని చూసి రకరకాల ప్రశ్నలు అడిగాడు. దానికి సమాధానంగా ఇప్పుడు అర్జున్ చెప్తూ
కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అందులో భాగంగా తను ఏ విధంగా కృష్ణుడి యొక్క కృప వల్ల చాలా ఏ ఫీట్లు అంతే, తను కానీ లేదంటే ఇంకా ద్రౌపది రక్షణ ఇవన్నీ ఏ విధంగా జరిగాయి, ఇవన్నీ కూడా కృష్ణ వల్ల జరిగాయంటూ గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు మనం మరికొన్ని ఇప్పుడు చదవబోతున్నాం. తొమ్మిదో శ్లోకం. తేజసార్ణపశిరోగ్ర మహన్మఖార్ధ మార్యోనుజస్తవ గజాయుత సత్వవీర్య తేనాహృత ప్రమథనాథ అఖాయ భూపా యన్మోచితాస్త ధనయన్ బలిమర్ మధ్వరేతే. సో ఇక్కడ 10,000 ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చన నొందిన జరాసంధుని సంహరింపగలిగాను. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కొరకు కొన్ని రాబడిన ఆ రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలు అర్పించిరి. ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఇప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క హస్తాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. చూడండి, అర్జునుడికి కృష్ణుడు దేవాదేవుని తెలుసు, తెలియ కాదు. అందుకనే మహాభారత యుద్ధంలో ఆయన కృష్ణుడినే కోరుకున్నాడు. కానీ ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు కృష్ణుడి యొక్క హస్తాన్ని ప్రతి దాంట్లో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనకి ఎదురు దెబ్బ తగులుతుందో, భగవంతుడు కాదనుకున్నప్పుడు, భగవంతుడు లేనప్పుడు, అప్పుడు మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం. ఇది ఈ జరాసంధుని వధ ఎవరి దాంట్లో జరిగింది? అర్జునుడు కృష్ణ సమక్షంలో జరిగింది. అర్జునుడు, కృష్ణుడు, భీముడు ముగ్గురు వెళ్తారు జరాసంధుడి దగ్గరికి. అప్పుడు అర్జునుడికి అంత అనిపించలేదు. కృష్ణ తలక హస్త తలక ఆయన యొక్క హస్తం, కృష్ణ యొక్క హస్తం అంటే ఆయన యొక్క భరోసా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు. ఆయన అర్థం చేసుకుంటూ అంటున్నాడు, ఆ రోజు జరాసంధుని ఓడించడం కూడా భీముడు యొక్క గొప్ప ఘనత కాదు, దాని వెనకాతల కృష్ణ యొక్క గొప్పతనం ఉంది అని చెప్పి. ఎందుకని ఇప్పుడు కృష్ణుడు లేకపోవడం వల్ల ఆయన చిన్న నేను గోవులను కాసుకొని గొల్లవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. ఇంతవరకు ప్రతి దాంట్లోనూ ఆయన విజయం సాధించాడు. యాక్చువల్గా పాశుపతాస్త్రాన్ని శివుడి నుంచి పొందడం వెనకాతలో కూడా కృష్ణ యొక్క ప్రమేయం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా కృష్ణుడు అర్జునుడితో పాటు లేడు, కానీ కృష్ణుడికి ఆశీర్వాదం ఉంది, అందుకే ఆయన పొందగలిగాడు. అందుకే ఆయన దేవతలు కూడా దేవతలు ఇంద్రుడు కూడా ఆయన సహాయపడి ఇంద్రుడి నుంచి కూడా వరాలు పొందాడు ఆయన. సో ఈ విధంగా కొన్నిసార్లు భగవంతుడు సాక్షాత్ ఉన్నాడు, కొన్నిసార్లు భగవంతుడికి ఆశీర్వాదం ఉంది. ఆశీర్వచనం కారణంగా ఆయన ఈ పాశుపతాస్త్రాన్ని లేదా శివుడిని ఓడించేంత దక్షత ఎక్కడ ఉంటుంది, నేర్పరితనం ఎక్కడ ఉంటుంది అర్జున్ దగ్గర. కానీ అది ఎలా సంభవం? అర్జునుడికి కృష్ణుడి యొక్క ఆశీర్వాద బలం చేత. వనవాసంలో ఉంటున్నప్పుడు ఆయన అంటే పాండవులకు మధ్యలో ఒక సంబంధం, ఒక అగ్రిమెంట్ ఉంది. ఏమిటంటే ఎవరైనా ద్రౌపదితో వాళ్ళ సమయం ప్రకారం రోజుకి ఒకరన్నా వారం వాళ్ళు సమయం ఒంటరిగా గడిపినప్పుడు మిగతా ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళకూడదని చెప్పి. అది ఉన్నప్పుడు అర్జునుడు ఒకసారి యుధిష్ఠిర మహారాజు అంటే ధర్మరాజు, కుంతి, ద్రౌపది ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే
బ్రాహ్మణుల యొక్క ఆవుల్ని ఆ, ఇది పులిలు వెంటాడుతున్నాయి. ఆ బ్రాహ్మణుడు వచ్చి రక్షించమని అడుగుతాడు. దానికోసమని ఆ టైంలో ఇంకా ఆ అస్త్రాలన్నీ ఆ రూమ్లో ఉన్నాయని చెప్పి అర్జున్ పరిగెట్టుకెళ్ళి ఆ అస్త్రాలు తీసుకుని పారిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ పులిని చంపి వస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు అనమాట, నేను నియమాన్ని ఉల్లంఘించాను కాబట్టి అలా ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు ఒక సంవత్సరం పాటు వాళ్ళకి దూరంగా ఉండాలి. అంచేత నేను ఇప్పుడు ఈ నియమాన్ని ఉల్లంఘించి మీ రూమ్లోకి ప్రవేశించాను కాబట్టి నేను బహిష్కరణ, వాడు సంవత్సరం బహిష్కరణ చేయాలని చెప్తాడు. దానికి ధర్మరాజు ఒప్పుకోడు. అలాగెందుకు, అదేం లేదు, నువ్వేమి మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అది అని చెప్పి. లేదు లేదు, నేను నియమం అయితే నియమమే, నేను ఆ నియమాన్ని ఇచ్చేసాను కాబట్టి, బ్రేక్ చేశాను కాబట్టి నాకు ఇంకా నేను ఒక సంవత్సరం పాటు మీకు దూరంగా ఉండాలని చెప్తారు. అప్పుడు ధర్మరాజు లాజిక్ చెప్తాడు, అదేం లేదు, నువ్వు తప్పు ఏం చేయలేదు, ఎందుకంటే నువ్వు దేనికోసం వచ్చావు, బ్రాహ్మణుల్ని ఆవుల్ని ఇద్దరిని రక్షించడం కోసం వచ్చావు. అది క్షత్రియుడు యొక్క ప్రథమ ధర్మం, దాని తర్వాత ఇది. అంచేత నువ్వు ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చావు కాబట్టి నువ్వు ఈ ఇది నీకు అధర్మం కింద అయినా సరే, ఈ ఈ అధర్మం ఆ ధర్మం కింద, ధర్మం ముందు చాలా చిన్నది, అంచేత నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు. ఆయన అర్జునుడు ఒప్పుకోడు. మళ్ళీ చెప్తాడు, అయితే ఇంకోటి కూడా చెప్తాడు. ఒక తమ్ముడికి అన్నగారు వదిన గారు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, పెద్దన్న వదిన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్నప్పుడు పిల్లవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా. అంచేత ఆ విధంగా నేను చూసుకుంటే నేను పెద్ద అన్నని, ఈయన వదిన గారు కాబట్టి మీ ఇద్దరు తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నట్టు అక్కడ. నువ్వు పిల్లవాడిగా నువ్వు రావచ్చు, అంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు. ఇలాగ రకరకాలు చెప్పి వెళ్లకుండా ఊరట కలిగించాలని చెప్పి, వెళ్ళకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తుంటాడు ధర్మరాజు. కానీ అర్జునుడు ఒప్పుకోడు, ఏదైనా సరే రూల్ నేను వెళ్ళాల్సిందే అని. అప్పుడు కృష్ణుడు వస్తాడు. వచ్చి ధర్మరాజు చెప్తాడు, ధర్మరాజా లేదు, అర్జున్ వెళ్ళలేమని. ఇదే సమయం ఆయనకి. ఈయన ఇప్పుడు పెద్ద పెద్ద మహారథుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మెప్పించి వాళ్ళ నుంచి రకరకాల అస్త్రాలు సంపాదించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇవి అవసరం ఉంటుంది. అంచేత అర్జునాన్ని వెళ్ళి వాటిని సంపాదించి దిగ్విజయంగా రా అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. ఆ ఆశీర్వాద ఫలమే శివుని ఓడించి పాశుపతాస్త్రాన్ని అర్జున్ పొందడం. సో అదే విధంగా అంటే, కానీ అప్పుడు ఆ టైంలో ఆయన గుర్తించి ఉండకపోవచ్చు ఇది కృష్ణుడి యొక్క ఆశీర్వాద బలం అని. కానీ అది జరుగుతుంది. సో ఈ విధంగా అంటే కృష్ణుడి యొక్క ప్రజెన్స్, అంటే ఆయన యొక్క ఇది ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో మనం దాన్ని గుర్తించాం. ఎప్పుడైతే ఆయన మనం కోల్పోతాం అప్పుడు మనకు తెలుగుతుంది. అందుకని భగవంతుడు కొన్నిసార్లు మనకి జీవితంలో కొన్ని దెబ్బలు తగిలించేది. ఎందుకంటే మనం ఎంత దెబ్బలు తింటే అంత మనం భగవంతుడిని ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇదే పరిస్థితి. ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో అప్పుడు ఈయనకి గుర్తుకొస్తుంది కృష్ణ తాలూకా ప్రజెన్స్ ఏంటి, కృష్ణ జీవితం ఉండడం వల్ల ఇంతవరకు సాధించిన విజయాలకి ఇప్పుడు దానికి లేకపోతే చిన్న చిన్న విజయం ఆయనకి గొల్లవాళ్ళు, అది కూడా ఆయుధాలు పట్టుకోకుండా కర్రలు పట్టుకొని వచ్చిన వాళ్ళతోటి ఓడిపోవడం అన్నది, అది అర్జునుడు అసలు తీసుకోలేకపోతున్నాడు. అలా ఎందుకు జరిగింది అంటే కృష్ణుడి యొక్క కృప లేదు, కృష్ణుడు లేదు, కృష్ణ కృప లేదు. చేత ఇక్కడ తనే కాకుండా పాండవులందరూ సాధించిన ప్రతి విజయాన్ని వెనకాల కూడా కృష్ణ హస్తం ఉంది అన్నది ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. అందుకని ఇక్కడ భీముడు కూడా జరాసంధుని ఓడించడానికి వెనకాల ఉంది ఏంటి, అది కూడా కృష్ణుడి యొక్క కృప వల్లే అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. జరాసంధుని యొక్క వధ ఇది దీనికోసం ఈ భాషలో రాశారు. దాన్ని మీరు చదువుకోండి, చదవ, నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత నెక్స్ట్ పత్న్యాస్తవాది మక క్లప్త మహాభిషేక
శ్లాఘిష్టచారుకబరం కృతవైషభాయాం స్పృష్టం వికీర్య పదయో పతితాశ్రుముఖ్యా యస్తన్ స్త్రియో కృత హతేస విముక్త కేశాః. రాజసూయ యాగము కొరకే పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జిత్తుముడిని విడదీసెడి దుశ్శాసనము కావించిన దుష్టులైన వారి భార్యల కుప్పముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ఆ సమయం ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. సో ఇక్కడ చెప్తారు, అన్నర్మాచం అయిపోయిన తర్వాత రాజ్యాన్ని అడిగిన తర్వాత రాజ్యం దుర్యోధనుడు ఇవ్వనంటాడు. ఇవ్వనంటే యుధిష్ఠిర్ మహారాజు చెప్తాడు, పోనీ రాజ్యం ఇవ్వకపోయినా కనీసం 5 ఊర్లని మనం చెప్పి ఏదో ఒకటి చేసి శాంతి ఒప్పందం, ఎంతో కొంత ఒక ఊరైనా ఏదో ఒకటి చేసి శాంతి ఒప్పందం, యుద్ధం ఆపు కృష్ణ అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు. పంపిస్తూ ఎవరిని? కృష్ణుని పంపిస్తే కృష్ణుడు వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు ద్రౌపది వస్తుంది. వచ్చి, అన్న మర్చిపోయావా ఆ రోజు నువ్వు రక్షించే, వీళ్ళెవరూ రక్షించలేదు నన్ను. అవును? ఆ రోజు నువ్వే లేకపోయి ఉండుంటే నా పరిస్థితి ఏమైండేది అని చెప్పి అప్పుడు ఆమెకు తన యొక్క జుట్టును చూపిస్తుంది. చూడు, ఈ జుట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే విరబూసుకుని ఉన్నాను నేను, మళ్ళీ ముడి వేయలేదు నేను. నీకు తెలిసిందే ఈ ముడి వేయకపోవడానికి కారణం. ఈ జుట్టు ఇలాగే ఉండిపోవాల్సిందేనా? దీన్ని మళ్ళీ ముడి వేయించే బాధ్యత కూడా నీదే అని చెప్పి ఏడుస్తుంటది. ఆమెకి జుట్టు ఎక్కడ అంటే ద్రౌపది యొక్క జుట్టు పిక్కల వరకు ఉండేది, కాలు పిక్కల వరకు ఉండేదట, అంత పొడవు. అటువంటి జుట్టు ఆయన ఈడ్చి అవన్నీ చేయడం వల్ల ఊడిపోయి అది ఇప్పుడు పిర్రల వరకు వచ్చిందట. అది తగ్గిపోయినందుకు ద్రౌపది ఏడుస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి ధనం కేశాలు, అందుకే వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని తగ్గించుకుంటారు కాబట్టి వారిని ఇప్పుడు ఏంటంటే అందరూ కట్ చేసేసుకుంటున్నారు. అది చాలా కష్టం అయిపోతుంది మెయింటైన్ చేయడం. కానీ జిత్తుని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆ జిత్తులు తీసేస్తుంటారు కాబట్టి ఓపికలు పోతున్నాయి. నేను జిత్తు మెయింటైన్ చేయాలంటే ఓపిక కావాలి దువ్వుకోవడానికి. ఇప్పుడు చూడండి, మన ఇంతంత పిలకలు ఉన్న దాన్ని దువ్వుకోవడానికి కష్టం. ఇంకా మోకాల వరకు ఉంటే వాళ్ళు దాన్ని దువ్వుకొని, దాన్ని అల్లుకొని, దాన్ని పువ్వులు పెట్టుకొని, దాన్ని అలంకరించుకోవడం ఇంకా ఎంత టైం పడుతుంది, ఎంత ఓపిక కావాలో అర్థం చేసుకోవచ్చు. నడుము పిర్రల వరకు ఉంటేనే అదే కష్టం అనుకుంటాం మనం. కానీ వీరికి ఏకంగా ద్రౌపదికి కాళ్ళ పిక్కలకు తగులుతుంది జుట్టు, అంత పొడవు ఉండేది. అయినా ఆమె ఆ జుట్టు పోయిందని బాధపడుతుంది. సో అది ఆమె ఆ జుట్టుని చూసి ఏడుస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తుంది, ఈయన కూడా అదే చెప్తున్నాడు. రాజసూయ యాగము కొరకే పవిత్రము కావిబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుత్తుముడిని విడదీసేది దుశ్శాసనం కావించిన దుష్టుని వారి భారీ కొప్పుముడులు విడిపోవటకు ఆ దేవుడి కారణం. నీ భార్య కొప్పుని విడదీసిన వాళ్ళందరి యొక్క భార్యల యొక్క కొప్పులు కూడా విడిపోయాయి. వాళ్ళందరూ చనిపోతే ఎవరు జుత్తుముడేయరు. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడంటే కాదు కానీ పూర్వం ఏంటంటే విధవరాలు ఎప్పుడు కూడా జుట్టు అలంకరించుకునేది కాదు. వీళ్ళంత వరకు విడిచి ఉండేది. ఎప్పుడైనా అవుతే జస్ట్ ముడేసేవారు కానీ అల్లడం, అలంకరణ చేసేది కాదు. అంచా వాళ్ళు ఎప్పుడు కూడా విరబోసుకునే ఉంటారు. విధవలు విడబోసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు పూజలకు పనిచేయరు. విధవలు పూజలు చేయడానికి, ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా
పూజ చేసేటప్పుడు జిత్తు విరబూసుకుని పూజ చేయకూడదు. అది పాపం. విధవరాలు ఎప్పుడు కూడా జుట్టు ముడేయకూడదు కాబట్టి ఆమె పూజకు పనిచేయదు. సో ఇప్పుడు ఈ చాలా మంది ఈ రూల్ కూడా తెలియదు. జుట్టు ముడేయకుండా మనం పూజ చేయకూడదు. అంచేది ఇవన్నీ రూల్స్ చాలా ప్రకారం. అంచేది ఆమె ద్రౌపది యొక్క జుట్టు ఇప్పుడు కూడా పిడిపిడి ఉంది. ఆ ముడిని ముడి వేయించడం కోసం ఎవరిది దుష్టులు దానికి ఆ ముడి విడడానికి కారణమైన దుష్టులు అందరికి భార్యలకు అందరి జుట్టు ముళ్ళు విడగొట్టాడు. ఇది కూడా కృష్ణ యొక్క ఇదే. ఎందుకని ఆమె ఆ టైంలో ఆమె కన్నీళ్ళతోటి కృష్ణ పాదాలని కడిగి వేసింది. ఆమె కన్నీళ్ళు. అందుకే ప్రభుపాద వారు ఇవన్నీ చెప్తున్నారు. ఇక ప్రభుపాద రాస్తూ లాస్ట్లో రాస్తున్నారు. లాస్ట్ సెంటెన్స్ అన్నిటికంటే చాలా మహాత్ముని వాణిని అవమానపరిచినచో మంజుడు తన సర్వ పుణ్యములను వరములను కోల్పోవలసి వచ్చును. కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో అందరినీ చంపడానికి, కౌరవ పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడానికి కారణం, ఏకైక కారణం వాళ్ళందరూ ద్రౌపదిని అవమానపరచడం. అదొకటే కారణం. చిన్నజీవ స్వామి గారు చెప్తారు ఒక లెక్చర్లో, కృష్ణుడు యాక్చువల్గా ఆ అవమాన జరిగిన సమయంలో పాండవులు కూడా ఉన్నారు కదా, పాండవులను కూడా సంహరించాలనుకుంటాడు. కానీ పాండవులకి ద్రౌపదితో సంబంధం ఉండడం వల్ల వాళ్ళని వదిలేశారు. అది వాళ్ళు కూడా అక్కడ ఆపలేదు దాన్ని. ఇది వాళ్ళు కూడా శిక్షార్హులే అధర్మాన్ని ఆపనందుకు. కానీ వాళ్ళని శిక్షిస్తే అది ద్రౌపదికి మళ్ళీ బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళని విడిచిపెట్టారని చెప్తారు. అంటే కృష్ణుడు ఎంత అంటే ధర్మాన్ని రక్షించడానికి ఎంత ఇదిగా ఉంటాడో చూసుకోవచ్చు. ధర్మం ప్రకారం స్త్రీని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, శిశువుల్ని వీళ్ళందరినీ రక్షించడం ధర్మం. వాళ్ళకి ఎప్పుడైనా అవమానం జరిగినప్పుడు అది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అందులో మహాత్ములు, ఇక ప్రభుపాద రాస్తున్నారు, మహాత్ములు లాంటి ఇలాంటి ద్రౌపది పతివ్రతలు లేదంటే పుణ్యస్త్రీలు ద్రౌపది లాంటి వాళ్ళని అవమానపరిస్తే అది ఇంకా పెద్ద పాపం. ఇప్పుడు ఇట్లలో మనకి కష్టం. ఎందుకంటే స్త్రీలు కూడా అటువంటి పుణ్యాత్ములు ఎవరు లేరు, అటువంటి గుణాలు లేరు. ఎవరైతే అటువంటి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళని అఫెండ్ చేస్తే అది ఇదో. సో మనకి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవచ్చు. సో అందుకనే ఈ స్త్రీ యొక్క కేశాలు చాలా హిస్టారికల్గా చాలా ఉంది. అందుకే కత్తిరించకూడదు. కత్తిరిస్తుంది మహాపాపం. కత్తిరించిన వాళ్ళకి ఇద్దరికి పాపం. స్త్రీ యొక్క మరి ఎటువంటి మన ఇక్కడికి వెళ్తాయి కదండి భగవంతుడి యొక్క దీనికి, అది వేరు. ఎందుకంటే కేశములు మెయిన్ ఎందుకు ముడి వేయకుండా పూజ చేయకూడదు అంటే, అది ఎక్కడైనా పడితే అది అంతా కంటామినేట్ అవుతుంది. అందుకే ముడి వేసినప్పుడు ఒకవేళ కొన్ని కేశాలు ఊడి పడుతుంటాయి ఆటోమేటిక్గా, మనం ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే కొన్ని ఊడిపోతుంటే కొన్ని మళ్ళీ కొత్త వస్తుంటాయి, ఇలా అవుతూ ఉంటుంటుంది. ఆ ఊడిపోయి కింద పడినవన్నీ ఇక్కడ ఉంటాయి ఏంటి, కేశములు, నఖములు అంటే గోళ్ళు, ఈ రెండు కూడా డెడ్ మెటర్. అవి జీవం లేని పదార్థాలు, నిర్జీవ పదార్థాలు. జీవం లేదు కాదు డెడ్. అందుకనే వీటిని కత్తిరించినా, గోల్ని కత్తిరించినా మనకి నొప్పి రాదు, ఇంకా దాంట్లో జీవం లేదు కాబట్టి. ఇక్కడెక్కడైనా కట్ చేసాం అనుకుంటే అక్కడ మనకి స్పర్శ వస్తుంది, నొప్పి వస్తుంది, ఎందుకంటే దీంట్లో జీవం ఉంది. కానీ గోల్ కట్ చేసినప్పుడు జీవం ఉంది. ఆ గోల్ని మనం కొద్దిగా ఎక్కువ కట్ చేసాం కూడా మళ్ళీ నొప్పి పెడుతుంది, ఎందుకంటే దాంట్లో జీవం ఉంది. సో గోళ్ళు, జిత్తు నిర్జీవ పదార్థాలు, అంటే మృతదేహాలు లాంటివి అవి.
ఆ మృతదేహం కాబట్టి ఎక్కడైతే పడుతుందో అది అంత అశుభం. సో అందుకనే భగవంతుడి యొక్క కార్యాలు జరిగినప్పుడు, పూజలు పురస్కారాలు జరిగినప్పుడు అటువంటి పడతాయి గోళ్ళు కానీ. అందుకనే ఇంట్లో గోళ్ళు కత్తిరించద్దు, గోళ్ళు కొరకద్దు, ఇవన్నీ ఎందుకు చెప్తారంటే వాడు మృతదేహం కంటామినేటెడ్. అందుకని ఒక స్త్రీ ఇంటి ముఖద్వారం ముందు నిలబడి జిత్తు ఇచ్చేయకూడదు, చూడ దువ్వుకోకూడదు అంటారు. ఎందుకంటే సింహద్వారంలోంచే లక్ష్మీదేవి వస్తుంది. ఎప్పుడైతే జిత్తు అక్కడ పడుతుందో అశుభం, కానీ లక్ష్మీదేవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రవేశించింది. ఇవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయి. అంటే ప్రతిదానికి అవి అర్థం తెలియకవని మూఢాచారాలు ఇవి అవి అనేటువంటి అంటారు, కానీ వీటికి వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. అవి ఆ అర్థాలు తెలుసుకోక ఏమైనా ఆచారాన్ని చెప్పి మనం కొట్టిపడేస్తుంటారు, కానీ కాదు. సో అంచేత ఈ కేశాలకి చాలా హిస్టరీ ఉంది, ఆడవాళ్ళ కేశాలు. అందుకని మా పూర్వం ఒక మగవాళ్ళు కూడా క్షవరం చేయించుకుని వస్తే, ఎందుకంటే వాళ్ళు ఈ పూజల పురస్కారాల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈయనకి ఎక్కువ ఉంచుకోకూడదు. సో అవన్నీ క్షవరం చేసుకుని వస్తే వాళ్ళు వెంటనే బయట స్నానం చేసుకుని రావాలి, లోపల ప్రవేశించాలి. ఎలా పడితే రావడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ జుట్టు ఇంట్లో పడితే అదంతా అశుభం కాబట్టి. సో ఇలాగ ఇవన్నీ పద్ధతులన్నీ ఎందుకు పెట్టారంటే ఏదో పద్ధతులు కాదు, వాటి అంటే చాలా సైన్స్ ఉంది. అది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అది అర్థం అవుతాయి. ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద నమ్మకం లేని వారికి ఇవన్నీ నమ్మకాలు ఇవన్నీ ఏంటి, ఎవరు చూశాడు అవన్నీ అది ఇది అని ఉంటాయి. అంచేత ఏంటంటే ఈ కేశాలు, అందుకనే ఇక్కడ కేశాల యొక్క ప్రస్తావన వచ్చింది ప్రత్యేకంగా. ఆడవాళ్ళ కేశాలకు యొక్క చాలా ఇది, ఆడవాళ్ళకి కేశం ఉండడం అనేది, ఆ జుట్టు ఉండడం అనేది చాలా శుభం. మగవాళ్ళ కేశం ఉండడం అశుభం, ఆడవాళ్ళ కేశం లేకపోవడం అశుభం. సో ఆ విధంగా. సో అందుకని ఇక్కడ ప్రభుపాద వారు లాస్ట్ లైన్ మిగతా చెప్తున్నారు, దుశ్శాసనుడు ఏ విధంగా ఏ అవమానపరిచాడు, మీరు చదువుకోవచ్చు, హిస్టరీ దాంట్లో ఫిలాసఫీ ఏం లేదు. ఒక్క స్ట్రైకింగ్ పాయింట్ లాస్ట్ అంటే, మహాత్మునైన వాణిని అవమానపరిచే మనుజుడు తన సర్వ ఫలములను, పుణ్య ఫలములను, వరములను కోల్పోవలసి వచ్చును. అంచేత అక్కడ రథులు మహారథులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను కోల్పోయారు. భీష్ముడు కానీ లేదంటే ద్రోణాచార్యుడు కానీ, ఇలాంటి వాళ్ళు, కర్ణుడు, ఇలాంటి వాళ్ళందరూ సామాన్యులు కాదు. కర్ణుడు దానవీర సూరకర్ణ అంటారు, ఆ దాన ధర్మానికి ధర్మదేవత ప్రత్యక్షంగా అలాంటి వాళ్ళు కూడా అన్ని కోల్పోయారు. ఎందుకని అధర్మం, వాళ్ళందరూ కూడా అవమానపరిచారు కాబట్టి. నెక్స్ట్, యో నో జుగోప వనయేత్ దురంత కృక్షరాత్ దుర్వాస సోరే రచితాద యుగాత్ర భుక్య సాకాస్న శిష్టముపయుజ్య యతస్త్రిలోకిం తృప్తా మమంత సలిలే వినిమగ్న సంఘ. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమును గురి చేయటకే 10,000 మంది శిష్యులతో కూడి భుజించిడి దుర్వాసుడు తన శత్రువుతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయంలో అతడు శ్రీకృష్ణుడు అన్న శిష్టమును భుజించుట ద్వారా మనల్ని రక్షించను. దేవదేవుడు ఆ విధంగా ఆహారము గ్రహించినచో నదిలో స్నానమాడు మునిగనము కడుపారా భుజించిన భావమును పొందిని. అంతేకాక ముజ్జగములను సంతృష్టి చెందినవి. ముజ్జగములు అంటే 3 జగములు, మూడు లోకాలు అని అర్థం. సో ఈ స్టోరీ కూడా మనకు తెలుసు, ఇది కూడా నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. దుర్వాసముని ఫస్ట్ దుర్యోధన దగ్గరికి వెళ్తాడు. దుర్యోధన దగ్గరికి వెళ్ళి దుర్యోధన యొక్క ఆతిథ్యం స్వీకరిస్తాడు, చాలా సంతోషపడి దుర్వాసముని అడుగుతాడు, దుర్యోధన నువ్వు ఇంత బాగా సేవ చేసావు, ఇంకేం వరం కాలు కోరుకుంటున్నాను అంటే, దుర్యోధనుడు కుట్ర కదా కుతంత్రుడు.
స్వామి ఏం లేదు, మీరు నాకు ఏ భాగ్యాన్ని ఇచ్చారో అదే భాగ్యాన్ని పాండవులకు కూడా ఇవ్వండి అంటాడు. అంటే అక్కడ కూడా వెళ్ళండి అంట. అనగా దుర్వాసు ఇంకా ఆనందపడిపోతాడు. అరే, ఇంతవరకు నువ్వు పాండవ ద్వేషం అనుకుంటున్నాను నేను, కానీ ఈరోజు తెలిసింది నీకు పాండవుల మీద ఇంత అభిమానం ఉంది అని. వాళ్ళ యొక్క బాగోగులు నువ్వు కోరుకుంటున్నావు. ఇంకో వరం కాదు, కోరుకుంటాడు, ఇంకో వరం ఇస్తాను కోరుకుంటాడు. అంటే అప్పుడు అంటాడు, అలాగైతే వెళ్ళండి, కానీ ద్రౌపది భోజనం చేసిన తర్వాత వెళ్ళండి అంటారు. ఎందుకంటే ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేది, సూర్య భగవానుడు ఇస్తాడు. అక్షయ పాత్ర అంటే ఏది కావాల్సి అది అది ఇస్తుంది. కానీ ఎప్పటి వరకు? ద్రౌపది భోజనం చేసి కడిగేసే వరకు. ఒకసారి కడిగేసిందంటే మళ్ళీ నెక్స్ట్ సూర్యోదయం వరకు అది ఏమి ఇవ్వదు ఇంకా. అంటే ద్రౌపది అందరికన్నా ఆఖరిని తినేది. అన్నీ అయిపోయి ఇంకెవరు లేరు, అందరికీ భోజనాలు పెట్టారు, అందరు బ్రాహ్మణులు అందరూ అయిపోయారు, సంతోషం అయిపోయారు అన్న తర్వాత ఆమె తిని దాన్ని కడిగేది. అందుకే దుర్యోధన ఏమంటాడు, భోజనం చేసిన తర్వాత, ఆమె భోజనం చేసిన తర్వాత వెళ్ళమని చెప్తాడు. సో అప్పుడు ఆయన వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు. సో ధర్మ అంటాడు, నీకు ఓకే దానికి ఏముందండి. ఆయన ఏంటంటే అక్షయపాత్ర ఉన్నది ఏమవుతాడు, మీరు వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి మేము రెడీ చేస్తామని చెప్పేస్తాడు. ద్రౌపదికి వచ్చి అడిగితే ద్రౌపది అంటే అరే నేను తినేసానంట. తినేసేప్పుడు ఏం పని చేయాలి ఇప్పుడు? అసలే దుర్వాసమని, మన కోపం వచ్చిన ప్రాబ్లమే, సంతోషం వచ్చిన ప్రాబ్లం, ఏది భరించలేము. అయితే పని తప్పదు. ఇంకప్పుడు కృష్ణుని వేడుకుంటుంది. కృష్ణుడు కూడా వస్తాడు. ద్రౌపది ద్రౌపది నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టంటాడు. అంటే అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు ఏడుస్తుంది అక్కడ. ద్రౌప దుర్వాసముని వల్ల ఆయన ఏడడం లేదు, ఆమె దుర్వాసముని వల్ల భయం పడుతుంది, ఏమవుద్దో ఏం చేస్తాడో అని చెప్పి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి అడిగితే పెట్టడానికి ఏం లేదని చెప్పినప్పుడు ఏడుస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అడగడు. అటువంటి సాక్షాత్ వచ్చి ఆయన అడిగితే నేనేమి పెట్టలేని స్థితిని అని చెప్పి తన దౌర్భాగ్యానికి, తన దుస్థితికి తిట్టుకుంటుంటది. కృష్ణ అంటే ఎందుకు తిట్టుకుంటుంటావు, ఏముంది చూడు, ఏదో ఒకటి ఉంటుంది లోపలంటే. ఏం లేదు కృష్ణ, ఇప్పుడే తెలిసింది. ఏదో అక్షపాత తీసుకుని చెప్తాడు. అక్షపాత తీసుకొస్తే దాంట్లో ఒక మెతుకుండిపోద్ది. ఆ మెతుకు తిని ఆయన ఇచ్చేస్తాడు. ఉం. సో ఆ విధంగా ఆయన మొత్తం అందరినీ రక్షిస్తాడు. మొత్తం ఈ ఒక్క మెతుకు ఇక్కడ తినగానే ఈయనతో పాటు అక్కడ ఈయన సంతోషపడతాడు. తేని తింటాడు. ఈయన ఎప్పుడైతే కన్ను నిండి మొత్తం వాళ్ళందరూ కడుపులు నిండిపోతాయి. దుర్వాసముని ఆయనతో వచ్చిన 10,000 మంది శిష్యులు అందరి. సో ఈ విధంగా అర్జునుడు ఇవన్నీ అప్పుడు ఆయనకి అంత అనిపించలేదు, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ. ఇదంతా కృష్ణుడు చేసిన కృప. కృష్ణుడి దయ వల్ల మనం ఇటువంటి విపత్తుల నుంచి మనం బయటపడ్డాం. ఇదంతా కృష్ణ కృప అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. సో దాని డీటెయిల్స్ ఏ విధంగా అన్నది ప్రభుపాద వారు దాన్ని వర్ణిస్తున్నాడు. ఇది కథ కాబట్టి మనం చదువుకోండి. కాదు కొన్ని పాయింట్లు చెప్తాను. దుర్వాసమునికి చెప్తూ, దుర్వాసముని అతడు పరమశివుని అంశమని తెలియబడుచున్నది. ఆ కారణం అతడు సులభంగా సంతృష్టి చెందుట లేదా క్రోధం గురి అవ్వట జరుగుతుండేను. అంచేత ఈయన శివుడు ఏ విధంగా అశుతోష్ అంటారు. అశుతోష్ అంటే చాలా తొందరగా సంతోషపడతాడు, అదేవిధంగా చాలా తొందరగా కూడా కోపపడుతున్నాడు. అదే విధంగా దుర్వాసముని శివుడి యొక్క అంశం కాబట్టి ఈయన కూడా అదే రకం. చాలా తొందరగా సంతోషపడతాడు, చాలా తొందరగా నిలబడతాడు. ఇక్కడ ప్రభుపాద మరొక విషయం చెప్తున్నారు. నాలుగో పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ లో, భక్తులకు కష్టం ఎదురైనప్పుడు భగవాను వారు తదేకముగా స్మరింతురు. సో భక్తులకి కష్టం వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా అత్యధికంగా, ఇంకా తీవ్రంగా భగవంతుని స్మరిస్తూ ఉంటారు. అది భక్తులకి అభక్తులకి ఉన్న తేడా. అభక్తులు ఏం చేస్తారు? భగవంతుడు ఏం చేయడం లేదు అని తిట్టుకుంటుంటారు. భక్తులు అదొక అవకాశంగా తీసుకుంటారు భగవంతుని స్మరించడానికి. అందుకు వాళ్ళు ఇంకా ఇంకా తీవ్రం చేస్తారు వాళ్ళ యొక్క స్మరణ. సో అందుకనే భగవంతుడు భక్తులకి ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తూ ఉంటారు మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే అందులో వాళ్ళ స్మరణ వాళ్ళు
ఆ చేసే స్మరణలో ఆయన వాళ్ళు వదులుకోదలుచుకోలేదు, వదులుకోలేవు. ఏ, ఎందుకంటే ఎవరినైతే వదులుకోదలుచుకోలేదో వాళ్ళకి కష్టాలు పెడుతుంటాడు ఎక్కువ. ఉం. అందుకే నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, మన జీవితంలో మన కష్టాలు వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి, మనం భగవంతుడు మనకు అప్లికేషన్ ని ప్రాసెస్ చేయడం మొదలు పెట్టాడు. ఏం లేదు అన్ని బాగున్నాయంటే అప్లికేషన్కి అక్కడే పడి ఉంది, దాన్ని ఇంకా భగవంతుడు తీయలేదు. ఎందుకంటే భగవంతుడు తీసేయడు అంటే మనం కావాలనుకుంటున్నాడు, కావాలనుకుంటున్నాడు అంటే ఇలా కష్టాలు పెట్టి మనల్ని ఇంకా తీవ్రంగా ఆయన తలుచుకునేటట్టుగా, మనం ఎంత తలుచుకుంటామో భగవంతుడు మనల్ని అంత తలుచుకుంటుంటాడు. మనం ఆయన యొక్క హిట్ లిస్ట్లోకి వెళ్తున్నట్టు. దాని చేత మనకి ఎప్పుడు కూడా అది శుభ సూచకం, మనకి కష్టాలు రావడం అనేది భగవంతుడి యొక్క అది, అంటే భౌతికంగా, లౌకికంగా, శారీరకంగా బాధ కలిగించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి, ఎంతో మేలు చేస్తూ ఉంటుంది కష్టం. మనకి తాత్కాలికమైన ఆనందం కావాలా, శాశ్వత ఆనందం కావాలని మనం నిర్ణయించుకోవాలి. శాశ్వత ఆనందం కావాలంటే అది బెస్ట్ సిచ్యువేషన్. తాత్కాలికంగా మనకి లౌకికమే ముఖ్యం అనుకుంటే yes, అది ఇది అంత మంచిది కాదు. సో ఈ విధంగా ఇక్కడ కృష్ణుడు ఏ విధంగా వాళ్ళందరూ రక్షిస్తున్నాడు, అవన్నీ ప్రతి దాంట్లో, అంటే ఆ జీవితంలో జరిగిన ప్రతి కార్యం వెనకాల కృష్ణ యొక్క హస్తాన్ని ఇప్పుడు గుర్తిస్తున్నాడు అర్జునుడు. Yeah, ఇవ్వండి. ఇంకా యత్తేజసాధా భగవాన్ శూలపాని విస్మాపితాసత విస్మాపితాసగిరిజోస్త్ర మదా నిజం మే అన్యేపి చాహ మమునైవ కళేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహాదాసనార్థం. ఇక్కడ చెప్తున్నాడు, శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అని గిరిజను హిమవంతుని తనయ నేను విస్మృతం చేయగలుగుతుంది. మిగులు ప్రసన్నుడైన శివుడు తన అస్త్రం నాకు ఒసగెను, ఇతర దేవతలను తమ తమ అస్త్రం నాకు ఒసగిరి. అంతేగాక ప్రస్తుత దేహంతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధ సింహాసనమునకు అర్హుడను కాగలుగుతుంది. చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. కృష్ణుడి కృప వల్ల ఇది జరిగింది. అంతకు ముందు కూడా గుర్తించుండొచ్చు, కానీ అప్పుడు గుర్తించడానికి ఇప్పుడు గుర్తించడానికి చాలా తేడా ఉంటుంది. కూర్చోండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు దగ్గర ఉన్న కొడుకు ఆయనకి అన్ని భోజనం పెట్టిన ఏం చేసినా ఎప్పుడు ఎప్పుడు చూసినా నీకు వంకాయ కూర వండుతా, లేకపోతే బంగాళం కూర వండుతా, అది వండుతా, ఇది వండుతా, ఏవో కంప్లైంట్ చేసి బాగాలేదు, ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఇది చేసింది, చైనీస్ పెట్టావు, అవి పెట్టావు, ఏవో ఒకటి చెప్తూ ఉండొచ్చు. ఒకసారి ఆయన హాస్టల్కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఇంటి దగ్గర ఏమొస్తుంది. అప్పుడు ఆయన పొందిన ప్రేమ, అప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రేమ లేదని కాదు, ఇంట్లో ఉన్నప్పుడు చిరాకు పడుతున్నా సార్ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోద్ది. ఎందుకంటే వాళ్ళు తెలిసి వస్తుంది. ఇప్పుడు ఉదయం లగ్గానే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, ఇప్పుడు లగ్గానే ఏముండదు, మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికో, దుకాణంకో అక్కడికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, అది అక్కడికి వెళ్ళి తినాలి, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని రెడీగా ఉంటుంది. ఇక్కడ అన్ని రెడీ చేసి లెగరా స్నానం చేసిన తర్వాత తొందరగా మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుంటారు. మన తల్లి రెడీ చేసి పెట్టి పిలుస్తుంది, అక్కడ అలా కాదు. సో ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తాయి. సో అది ఆ ప్రేమ, ఇంతకు ముందు ఉన్న ప్రేమకి ఇప్పుడు ప్రేమకి చాలా వ్యత్యాసం వస్తుంది. ఇప్పుడు చాలా గౌరవం పెరిగిపోద్ది, ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు కృష్ణుడు భగవంతుడు దేవాదేవుడు, ఆయన మీద ఆయన కృప వల్ల మేము ఉన్నామనే ఒక భావన ఉండుంటుంది, కానీ ఆ భావన కంటే ఇప్పుడు కృష్ణుల ఆ భావన, ఆ కృతజ్ఞత భావం విపరీతంగా పెరిగిపోయింది. అంచేత ఇప్పుడున్న స్థితి అప్పుడున్న కృష్ణుడితో పాటు ఉన్నప్పుడు ఉన్న స్థితికి ఎన్నో రెట్లు ఉత్తమ స్థితిలో ఉన్నాడు అర్జునుడు. అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు ఫస్ట్
ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కృప ఉందో ఆటోమేటిక్ గా దేవతల కృప అందరి దేవతల కృప వచ్చేసింది. శివుడు కూడా తన వస్త్రాన్ని ఇచ్చేసాడు. ఆ పార్వతీదేవి కూడా ఇదైంది. ఇంద్రుడు ఇంద్రుడు నేను దాని కృపనిచ్చాడు. ఊర్వశి దాని కృపనిస్తుంది శాప రూపంలో. సో ఈ విధంగా అందరి దేవతలకు కృపలు వస్తాయి. ఉం? అందుకని ఇతర దేవతలు తమ వస్త్రాలు ఒకసారి వాళ్ళు కూడా ఇచ్చారు. అంచేత ఎప్పుడైతే మనకు భగవంత కృప ఉంటుందో ఆటోమేటిక్ దేవత కృప ఆటోమేటిక్ వస్తుంది. కానీ దేవత కృప ఉంటే భగవంత కృప రాదు. హిరణ్యాక్షుడు అవి ప్రభుపాద వారు అదే రాస్తారు దీంట్లో. ఉం? వాళ్ళందరూ దేవత కృప పొందారు. హిరణ్యకశిపు బ్రహ్మదేవుని కృప పొందాడు, కానీ కృష్ణ కృప పొందలేదు, చనిపోయాడు. రావణాసుడు శివుడి కృప పొందాడు, కానీ కృష్ణ కృప పొందలేదు, చనిపోయాడు. అంచేత మనకి భగవంత కృప మన దగ్గర ఉంటే దేవత కృప ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ దేవత కృప మన దగ్గర ఉంటే భగవంత కృప రాదు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ లో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దాని భాషను చదివితే, పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణుని కరుణించే పరమ శివునితో సహా దేవతలందరూ అర్జున్ ఎడ ప్రసన్నులైరి. భావం ఏమనగా శివుని కరుణని గాక ఇతర ఏ దేవత కరుణను గాని పొందువారు శ్రీకృష్ణ కరుణను పొందలేకపోవచ్చు. అది శివుడి పరవగానే ఇతర దేవతలు కరుణ పొందాలనుకుంటే వాళ్ళు కృష్ణ కృపను పొందలేరు. కానీ కృష్ణ కృపను పొందితే మిగతా దేవతలంత కృప పొందినట్లే. ఇక ఉదాహరణకు రావణాసుడు గొప్ప శివభక్తుడే. ఆ విధంగా శివభక్తుడు అయినను శ్రీరామచంద్రుని క్రోధం నుండి రక్షణ పొందలేకపోయాను. ఈ విధంగా ప్రభుపాద వారు రాస్తారు. రెండో పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు రాసిన ఎవరు ఇప్పుడు, ఎందుకంటే ఇదే దేహంతో ఆయన ఇంద్రలోకానికి వెళ్ళగలిగాడు, స్వర్గలోకానికి. త్రిశంకు కూడా అదే చేయాలనుకున్నాడు. త్రిశంకు యొక్క ఇదేంటి, అదే దేహంతో ఆయన స్వర్గలోకానికి వెళ్ళాలని రానివాడు. కానీ ఇక్కడ అర్జునుడు అదే దేహంతో వెళ్తాడు. ఎందుకని? కృష్ణుడి యొక్క ఆశీర్వాదం. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు అసలు ఉన్నత లోకాలకు ఎవరు వెళ్తారు. దాంట్లో చంద్రలోకం కూడా స్వర్గలోకముల స్థాయిలో ఉన్నట్టుదే. యజ్ఞాచరణము, దానము, తీవ్ర తపస్సు వంటి పుణ్యకారములను వనరించిన వారే ఆయువు తీరిన పిమ్మట స్వర్గాది లోకంలో ప్రవేశించడానికి అర్హులగుదురు. అవన్నీ చేసి ఆయువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళగలుగుతారు. కానీ ఈ దేహంతో వెళ్ళలేరు. కానీ అర్జునుడు ఈ దేహంతో వెళ్ళాడు. ఈ దేహంతో స్వర్గలోకం ఏంటి, వైకుంఠ లోకానికి కూడా వెళ్తారు. లాస్ట్లో మనం కృష్ణ బుక్లో చదువుతూ లాస్ట్లో బ్రాహ్మణ పుత్రుల్ని మహావిష్ణువు దాచిపెడతాడు. ఎందుకంటే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం. సో ఆ విధంగా. అంతేకాకుండా ప్రభుపాద ఇక్కడ దేవత లోకంలో ఉన్న స్వర్గలోకాల్లో ఉన్న వారి యొక్క లక్షణాలు ఏంటనేది కూడా ఇక్కడ లాస్ట్లో చెప్తున్నారు. మా లాస్ట్ భాష లాస్ట్లో చూసుకుంటే, విశ్వమనంతటి స్వర్గాది లోకంలో నివసించి వారలు మానవ కన్నును పలు రెట్లు అధిక బుద్ధిశాలురై ఉందరు. మనకంటే ఎన్నో రెట్లు వాళ్ళు బుద్ధిశాలురై ఉంటారు, బుద్ధివంతులై ఉంటారు. వాళ్ళ బుద్ధి మనకంటే, అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు అన్ని రకాలుగా మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయి. వారందరూ అత్యంత ఉన్నతముకు సత్వగుణ స్థితిలో పుణ్యాత్మలై ఉందరు. వాళ్ళందరూ కూడా సత్వగుణంలో ఉంటారు. వారి సత్వగుణము శుద్ధ సత్వమునకు చెందకపోయినను వారందరూ శ్రీకృష్ణ భగవాన్ భక్తులే అయ్యుందరు. అది వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ భక్తులే అవుతారు. అది ఈ మూడు. అయితే శ్రీకృష్ణ భక్తులు ఉన్నప్పుడు శుద్ధ భక్తులు కాదు, కర్మ మిశ్ర భక్తులు. అంచేత వాళ్ళు సత్వగుణంలో ఉంటారు, కానీ శుద్ధ సత్వగుణంలో ఉంటారు. శుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళు శుద్ధ భక్తులు, వీళ్ళు సత్వగుణంలో ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు వేరే లోకాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్థితి ఏ విధంగా ఉంటుంది మనకి ప్రభుపాద ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా ఏం చేసుకుంటున్నాడు.
తత్రైవ మే తో భుజ విరహతో భుజదండ యుగ్మం గాంధీవ లక్షణమహరాతి వధాయ దేవాః సేంద్రాశ్రితా యదనుభావిత మాజ మీఢ తేనాహ మధ్యాముషితా పురుషేణ భూమ్నా. స్వర్గలోకమున నేను కొన్ని దినములు అతిథిగా ఉన్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కవచుడని దానవుని సంహారార్థమే గాంధీవ ధనుసును ధరించిన నా భుజములపై ఆశ్రయించి నా భుజమును ఆశ్రయించుండేది. ఓ అజమేఢ వంశ శ్రేష్ఠ, ఎవని ప్రభావంచే నేను అంతటి శక్తివంతుడినై ఉంటినో ఆ దేవదేవుని నేను ఇప్పుడు కోల్పోతుంది చెప్పారు. స్వర్గలోకం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేహంతో వెళ్ళడమే కష్టం, కానీ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఉంటే వాళ్ళందరూ కూడా నివాత కవచుడు అనే అసురుడితోటి అసురుని ఓడించలేక బాధపడుతుంటే వాళ్ళందరూ అర్జున్ సహాయాన్ని అడుగుతారు. దేవతలందరూ ఓడించలేకపోయారు, కానీ ఈయన ఒక్కడే వెళ్ళి ఆయన ఓడించి వస్తాడు. నేను ఆ శక్తిని ఎలా విధంగా పొందాను? అదంతా కృష్ణ కృప వల్ల, ఆశీర్వాద బలం వల్ల. కృష్ణుడు నాతో లేకపోయినా ఆయన ఆశీర్వాద బలం వల్ల నేను పొందాను. అటువంటి దేవదేవుని ఈరోజు నేను కోల్పోయాను అంటే లేడు, ఇంకా నాతో లేడు అని బాధపడుతున్నాడు. సో అందుకనే ఆయన అది ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఇచ్చేస్తాడు. ఇది ఇంద్రుడు వరం ఇస్తాడు, తన వజ్రాయుధం కూడా ఆయన ఏం చేయదని. అందుకే కర్ణుడికి వజ్రాయుధాలు ఇచ్చినప్పుడు కర్ణుడు దాన్ని అర్జునే ఉపయోగించాలని చెప్పి ఉంచుతాడు, ఉపయోగించాలని. ఎందుకంటే అది దాస్తాడు, అందుకని ఎక్కడో ఉపయోగించాడు. కానీ లాస్ట్లో ఘటోత్కచుడు చాలా విపరీతమైన నష్టం కలిగిస్తుంటే దుర్యోధనుడు అడుగుతాడు, అర్జున కర్ణ, ఇప్పుడు మనం ఎవరు ఎదురుపడకపోతున్నాం ఆయన్ని, ఆ వజ్రాయుధం విడిచిపెట్టాను చెప్పి. వజ్రాయుధం విడిచిపెట్టంటే అర్జున్ లేదు, ఇది నేను అర్జున్ కోసం ఉంచాను, అర్జునే ప్రయోగిద్దాం అనుకుంటున్నాను అంటాడు. అది ఒకటే మార్గం అర్జున్ చంపడానికి. ఎందుకంటే కర్ణుడు కూడా సభను తీసుకుంటాడు, అర్జున్ తప్ప ఇంకెవరిని చంపరని చెప్పి మాట ఇస్తారు కుంతీదేవి. అర్జున్ చంపాలంటే అర్జున్ ఒకటే చంపగలడు, ఇంకెవరిని చంపలేడు. అప్పుడు దుర్యోధన కూడా అంటాడు, నువ్వు ఏమి పిచ్చాడు, అర్జున్ పని చేయదు, అది దాచుకుని వెళ్ళాము నిష్ప్రయోజనం అయిపోద్ది. నువ్వు అర్జునే ఉపయోగిస్తే అర్జున్ చావుడు నీకు అదే నిష్ప్రయోజనం అయిపోద్ది. దానివల్ల ఇప్పుడు ఈ మీద ఉపయోగించు, మన పనికి వస్తుందని చెప్పి ఒప్పించి గడ్డగజం మీద వదిలిస్తాం. ఆ విధంగా మనం గడ్డగజాన్ని సో ఈ విధంగా అర్జునుడు తన యొక్క కృష్ణ కృప వల్ల ఏమేమి పొందాడు ఆయన అవన్నీ కూడా గుర్తు చెప్తుంటాడు. సో ఆ విధంగా ఆయన మొత్తం తన వారి యొక్క జీవితంలో కృష్ణుడి కృప ఏ విధంగా పొందారు, కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని రక్షిస్తూ వస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, అటువంటి కృష్ణుని ఈరోజు నేను కోల్పోయాను, ఎవరి వల్ల నేను ఇన్ని విజయాలు సాధించాను, ఎవరి వల్ల మనం అందరం ఇంత బాగుపడ్డాము, ఎవరి కృప వల్ల మనం అన్ని జయాలు సాధించాము, అటువంటి దేవాదేవుడు కృష్ణుడు మనం ఇప్పుడు నేనే కాదు మనందరం కోల్పోయాం చెప్తారు. తర్వాత యద్బాంధవాకురు బలాబ్ది మనంతపార మేకో రథేనాథరేహమతీర్యత్వం ప్రత్యాహృతం బహుధనం చ మయా పరేషాం
తేజాస్పదం మణిమయం చ కృతం సురోగ్య. దుర్జయులైన పలువురన్ని పలువురున్నట్టి కౌరవ సైన్యం సముద్రం వలె తోచి దాట సత్యముగా దాట నసత్యముగా నుండెను. కానీ శ్రీకృష్ణ భగవాను స్నేహము చేతనే రథము నధిరోహించి దాన్ని నేను దాటగలిగితని. ఆ దేవదేవుని కరుణ వలననే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములకు మనులు పొదగబడిన రాజుల పీఠములను బలవంతముగా తేగలుగుతుంది. ఇక్కడ ఆయన మళ్ళీ ఇది గుర్తు చేసుకుంటున్నాడు. ఇది భగవంతుడి యొక్క కృప కారణంగా దుర్జయులు అని జయించడం చాలా దుర్లభం. అటువంటి వాళ్ళందరూ కౌరవ సైన్యంలో ఉన్నప్పటికీ కూడా అది కూడా ఎలా ఉన్నారు, మహాసముద్రంలా ఉన్నారు. అక్షోహం సైన్యం ఉన్నారు. దాని అంతటిని నేను దాటగలిగాను. ఎందుకని? కృష్ణుడి యొక్క కృప వల్ల. ఆయన యొక్క కృప వల్లే నేను మొత్తం వాళ్ళందరినీ కూడా ఒక్కరినే నేను జయించుకొచ్చాను. మనం అనుకోవచ్చు ఒక మహాభారత యుద్ధంలో కృష్ణుడి కృప వల్ల నేను అర్థం చేసుకోవచ్చు. కానీ విరాట పర్వంలో అర్జునుడు ఒకటే లేడు, అక్కడ కృష్ణుడి ప్రమేయమే లేదు. కానీ ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నారు, అది కూడా కృష్ణుడి కృపే. చాలాసార్లు మనం మన యొక్క టీము లేకపోతే మన యొక్క పెద్దల యొక్క ఆశీర్వాద బలం అన్నది మనం గుర్తించాం. ఎప్పుడైతే అది ఉండదో అప్పటి వరకు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మా గురువు గారైన పరమ పూజ్య రాజరాజ స్వామి గారు మా జీవితంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. అది కూడా చెప్తాను. మా మహారాజు గారు సందేశ్ అని చెప్పి ఒక పాలతో తయారు చేస్తారు, ఒక స్వీట్. అది చాలా ప్రసిద్ధి. మహారాజు గారు చేస్తే అది ఇస్కాన్ మొత్తం మీద ప్రసిద్ధి అనమాట. ప్రభుపాద వారు ఎక్కడికి వెళ్ళినా సరే అది తెప్పించుకునేవారు. అమెరికాలో ఉంటే మా మహారాజు గారు న్యూ వృందావన్ అని చెప్పి ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఉంటుండేవారు. అక్కడ చేసి మా ప్రభుపాద వారు ఎక్కడున్నా సరే పంపిస్తుండేవారు. ప్రభుపాద వారు కూడా వచ్చిందా రాధనాథ స్వామి అది సందేశం వచ్చిందా అని చెప్పి అడిగి మరి తెప్పించుకొని తింటుండేవారు. అందరు పంచుతుండేవారు. అంత ఫేమస్ ఆయన ఆ సందేశం చేయడంలో. సో మహారాజు గారు కూడా చేస్తుండేవారు. తర్వాత అక్కడ ప్రభుపాద అయినప్పుడు కూడా భగవంతుడికి ఆఫర్ చేస్తుండేవారు. ఆయన అవుతుండేది. కానీ ప్రభుపాద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మహారాజు గారు ఆ విధంగా చేయలేకపోయారు. అప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది, అరే ఇన్ని రోజులు నేను చేస్తుంది నాది కాదు, నా గురు కృప. అంతకుముందు ప్రభుపాద వారి మీద భక్తి లేదని కాదు, కానీ దాన్ని మనం గుర్తించలేము. ఎప్పుడైతే ఇటువంటి జరుగుతుంటాయో అప్పుడే అది మనం గుర్తించగలుగుతాం. సో అదే విధంగా ఇక్కడ కౌరవుల సైన్యంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒకే కృష్ణుడు మనం ఎప్పుడైనా సరే నీకు నేను చేయండి, నేను ఆశీర్వాదం నా ఆజ్ఞ చేయను అన్నప్పుడు ఆ ప్రభు మనం చేసాను బాగా వచ్చింది అనుకోండి, అంతా మీ కృప, మీరు చేయమన్నారు కాబట్టి నేను చేశాను, అందువల్ల అయింది అని మనం అక్కడ గుర్తించగలుగుతాం. సో అదేవిధంగా మహాభారత యుద్ధంలో ఆయన గెలిచాడు అంటే కృష్ణుడు పక్కన ఉన్నాడు కాబట్టి కృష్ణ కృప అని చెప్పి అర్జున్ గుర్తించగలుగుతాడు. కానీ విరాట పర్వంలో అర్జున్ అందరినీ ఓడించేస్తాడు ఒక్కడే వెళ్ళి. అక్కడ కృష్ణుడు కూడా లేడు. అది గుర్తించాల్సిన అవసరం లేదు, కానీ అది గుర్తిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకని? అది భగవంతుడి యొక్క, ఎప్పుడైతే మనం భగవంతుడి మీద భక్తి భావన ప్రేమ ఇవన్నీ ఎక్కువ అవుతాయో అప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం కృష్ణ కష్టాన్ని మనం చూడగలుగుతాం. మంచి చెడులు రెండింటిలో మనం చూడగలుగుతాం కృష్ణ కష్టాన్ని. ఇప్పుడు అదే చేసుకుంటున్నాడు.
ఇప్పుడు కోల్పోయాడు కాబట్టి కృష్ణుని తన హస్తం అక్కడ చూడగలుగుతున్నాడు. ఇంతవరకు ఆయన కృష్ణుడు దయ అన్న ఒక భావన ఉండుంటుంది కదా, ఇంత భావన ఇంత ఇదిగా ఉండదు. సో అంచేత ఇక్కడ మళ్ళీ చేసుకుంటున్నాడు. ఆ దేవుని కృప వల్ల మనం విరాట పర్వం ఆ గోవులన్నీ తిరిగి పొందాను, అంతేకాదు రాజుల యొక్క ఆభరణాలన్నీ కూడా నేను పొందగలిగాను, బలవంతాన్ని లక్షలు తీసుకురాగలిగాను అని చెప్పి. సో ఈ పర్వం ఇది కూడా మీరు మహాభారతం సంబంధించింది కాబట్టి మీరు చదువుకోండి భాష్యం. సో ఇంకా గుర్తు చేసుకోండి చూడండి. యో భీష్మకర్ణ గులుశల్య చ మోష్వదభ్రా రాజన్య వర్యరథ మండల మండితాసు అగ్రేచరో మమ విభో రథయూధపానా ఆయుర్మనాంసి చ దృశసహ ఓజ అర్చత్. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది వీరులచే నడపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుని శ్రీకృష్ణుడే. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యం నరించను. సో వాళ్ళందరి యొక్క ఉత్సాహాన్ని ఇదన్నిటికీ వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మమ్మల్ని ఓడించాలని చెప్పి, మహారథులు ఉన్నారు, కానీ వాళ్ళందరి ఉత్సాహాన్ని వారి యొక్క బుద్ధిని అన్నిటి కూడా నశింపజేశాడు. నశింపజేసి మనకు విజయాన్ని చూపించాడు. ఇదంతా కూడా కృష్ణ కారణంగానే. వాళ్ళు ఎంతో దక్షతను వాళ్ళు సైన్యాన్ని నడుపుతున్నారు, ఎంతో యుక్తంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అయినా సరే దానంతటిని కూడా జయించి ఇచ్చేసింది దేవదేవుడు అని చెప్తున్నాను. ఇంచేత కృష్ణుడి యొక్క కృప వల్లే మేము అంత చేయగలిగామని చెప్తున్నాను. ఇక్కడ దేవదేవుడికి అతడు జీవుని ఆయువును వృద్ధి చేయటకు లేదా తరిగించటకు సమర్థుడే ఉన్నాడు అని ప్రభుపాదులు చెప్తున్నారు. ప్రభుపాద వారు ఏమంటున్నారు, దేవదేవుడు కాబట్టి ఆయన తలుచుకుంటే ఒక జీవి యొక్క ఆయుష్ని పెంచగలడు, ఒక జీవి యొక్క ఆయుష్ని తరిగించగలడు. ఎవరెవరైతే ద్రౌపదిని అవమానపరిచారో ఆ రోజే వాళ్ళ యొక్క అందరూ ఆయుష్ని క్షీణింపజేశాడు. సో అదే విధంగా ఇక్కడ క్షీణించి చేశాడు కాబట్టి వాళ్ళు ఎంత యుక్తంగా ఉన్నా, ఎంత తెలివితేటలుగా ఉన్నా, ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ ఆయుష్ పెరగదు, తగ్గిపోవాల్సిందే. చేత భగవంతుడు మనం ఎంత యుక్తంగా ఎన్ని చేసినా భగవంతుడు మనకి ఫేవరబుల్గా లేకపోతే మనం ప్రతిదీ కోల్పోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేం, మనం ఎంత ప్రయత్నం చేసినా సరే. అందుకనే భగవంతుడిని మనం మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే భక్తుడు ఏం వస్తుంది, ఏం వెళ్తుంది, ఏం పోతుంది, ఏం నష్టపోతున్నాను, ఏం పొందుతున్నాను చూడడు. ఆయన దృష్టి ఇప్పుడు కూడా ఏది ఉంటుంది, భగవంతుడికి నేను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అన్నదే. ఆ ప్రయత్నంలో ఆయనకి లాస్ జరగచ్చు, లేదంటే గెయిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. చేయాల్సింది భగవంతుడికి నచ్చే విధంగా చేస్తాం లేదా, నచ్చింది చేస్తాం లేదా, ఆయన యొక్క మన యొక్క కార్యం వల్ల ఆయన ప్రసన్న అవుతున్నాడు లేదా అని ఒకటే ఆలోచిస్తుంటాడు. అది భక్తుడికి ఉన్న శుద్ధ భక్తుడికి ఉండే ఏకైక లక్షణం. ఆ లక్షణం కారణంగా ఆయనకి టెన్షన్ ఉండదు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తాం, ఈ లోకంలో ఉన్న వాళ్ళని సంతృప్తిపరచడం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నన్ను సంతృప్తిపరచకపోతే నా పక్కన వాళ్ళకి నచ్చదు, ఆయనకి సంతృప్తిపరిస్తే ఇంకొకటి నచ్చదు, కొన్ని వాళ్ళ ముగ్గురిని చేస్తే మూడో వాళ్ళకి నచ్చదు, మూడో వాళ్ళని పెడితే ముగ్గురిని చేస్తే నాలుగో వాళ్ళకి నచ్చదు. మన జీవితంలో మనం ఎంతమందిని ఇలా చేయగలం, ఎవరిని 10 మందిని మనం సంతృప్తిపరిచినా 11 వరకు నచ్చదు. ఒక ఊరు వాళ్ళందరికీ మనకు నచ్చ చెప్తే పక్క ఊరు వాళ్ళకి నచ్చదు. ఎంత మనం కష్టపడి చేసినా లాస్ట్కి వాళ్ళందరూ మర్చిపోతారు. పొరపాటున ఒక చిన్న తప్పు జరిగిందంటే అది చేసినంత మర్చిపోతాం.
మనం మళ్ళీ మరో జన్మ తీసుకోవాలి. ఆ జన్మలో మళ్ళీ ఇలా ఉంటామని గ్యారంటీ లేదు. ఇక్కడ జనాలు మర్చిపోతారు మన జీవితం అంతా వాళ్ళని తృప్తిపరచడానికే చేసాం. అంత తృప్తిపరిచినా సరే ఒక్కసారి కానీ వాళ్ళకి ఏదైనా ఇన్కన్వీనియన్స్ వచ్చిందంటే మొత్తం మర్చిపోతారు, చేసిందంతా మర్చిపోతారు. ఫైనల్ గా మనకు కూడా గతి మళ్ళీ ఇదే గతి, ఈ జగత్తే మన గతి మనకి. దాని బదులు భక్తిలో మనం చేయాల్సింది ఒకటే, కృష్ణ సంతృప్తిపరచడం. ఎంత ఈజీ పని చూడండి. దానివల్ల ఈ లోకంలో కొంతమంది తిట్టొచ్చు, కొంతమంది పొగడొచ్చు. అది మనం వాళ్ళని తృప్తిపరచడానికి మనం ప్రయత్నించినా సరే అదే జరుగుతుంది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చుతుంది. భగవంతు సంతృప్తిపరచడానికి చేసినా సరే అదే జరుగుతుంది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చుతుంది. ఆ, భగవంతుడి కోసం మనం చేసినప్పుడు నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు బయట వాళ్ళకి తృప్తిపరచడానికంటే. కానీ నచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ సంఖ్య అటు ఇటు అవ్వచ్చు, కానీ అక్కడ స్థితి ఇక్కడ స్థితి ఒకటే. కానీ మన ఆధ్యాత్మికంగా మనకి చాలా ఆధ్యాత్మికంగా కానీ మనకు శారీరకంగా ఒక మనిషినే మనం సంతృప్తిపరచాలి. ఎంత ఈజీ మన పని. ఒకడు ఆయన నచ్చిందో లేదో ఒకటి దృష్టి పెట్టుకుంటే చాలు, మిగతావన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడైతే ఎవరికి ఇలా చేస్తే ఆడు నొప్పి, ఆడు చేస్తే ఈ నొప్పి, వాడు ఫీల్ అవుతాడు, బాబు ఇలా వద్దు, ఆడిని అడిగితే వీడికి ఫీల్ అవుతాడు, అడగకపోతే ఆడు ఫీల్ అవుతాడు, వదిలేస్తే ఇంకోటి ఫీల్ అవుతాడు. ఇలా రకరకాలు కష్టం. దానివల్ల మనం భగవంతుడు ఒక్కడే పెట్టుకున్నాం అనుకోండి, ఓకే ఆయన ఫీల్ అవుతుంది, ఎవరు ఫీల్ అయితే నాకు సంబంధం లేదు, అక్కడ ఆయన ఒకటి చాలు, అయిపోయింది. ఈజీ పని. దానికి తోడు మన గమ్యం ఏంటి? ఆధ్యాత్మం. యద్గత్వా నివర్తంతే తద్ధామం పరమం మమ. అంచేత భక్తి అన్ని విధాలా చాలా శ్రేయస్కరం, ఈజీ, సరళం. అందుకే ప్రభుపాద అంటారు, భక్తి ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. భక్తి చాలా సరళం కానీ ఈజీ కాదు, సులభం కాదు. సులభం ఎందుకు కాదు? మనం వీళ్ళని వదులుకోలేకపోతున్నాం, ప్రాబ్లం అది. వీళ్ళందరూ వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అది, అయ్యో ఇది అని. ఇది మనం వదులుకోక కష్టతరం చేసుకోవాలి. అది సరళం. సరళం ఏంటి? ఒకటే, సింపుల్ ఒకటే. ఒక వ్యక్తిని మనం సంతృప్తిపరచాలి, భగవంతుడు. అంతే, అయిపోయింది. మనం చేసేది ఏదైనా సరే భగవంతుడు నచ్చుతుంటే చేసే. కానీ మనం వదులుకోలేకపోవడం, మనం దాన్ని సరళమైన దాన్ని కష్టతరం చేసుకునే సులభం, ఈజీ చేసుకోవాలి. ఈజీగా ఉన్న దాన్ని కూడా, ఈజీ చేయగలిగిన దాన్ని కూడా మనం కష్టం చేసుకోవాలి, డిఫికల్ట్ చేసుకుంటున్నాం. అది పడం. చేత ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా సరే భగవంతుడు వాళ్ళ ఆయుధ క్షీణించిపోయేశారు కాబట్టి వాళ్ళందరూ నశించిపోయారు అని చెప్తున్నారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వారు చెప్తుంటారు, సో ఇక్కడ అర్జున్ చెప్తున్నాడు, నా ముందు ఆయన రథసారథిలాగా నిలబడి ఆయన యొక్క అచింత్య శక్తి కారణంగా వారి యొక్క ఆయుష్ మొత్తాన్ని ఆయుష్ మొత్తాన్ని అంటే ఆ యొక్క ప్రారంధ కర్మని మొత్తాన్ని నాశనం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. సో ఆయన తన యొక్క అందంతో ముగ్ధులు చేసి వాళ్ళు వాళ్ళు నాతో ఫైటింగ్ చేయకుండా చేశాడు. వాళ్ళ యొక్క మోహనలు చేశాడు ఆయన యొక్క అందంతో. అందం అంటే అది ఎటువంటి అందం అనేవచ్చు. కొంతమంది పాజిటివ్గా మోహితులై ఉంటారు, కొంతమంది నెగిటివ్గా మోహితులై ఉంటారు, అంటే ద్వేషంతో మోహితులై ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు దృష్టి నా మీద పెట్టకుండా కృష్ణ మీద పెట్టి వాళ్ళు బుర్ర పని చేయకుండా వాళ్ళకి ఫైటింగ్ చేయాలని లేకుండా చేసాడు.
సో ఆయన యొక్క చూపులతోటి వాళ్ళు యుద్ధం చేయగలిగే శక్తిని మొత్తం తీసిపడేశాడు వద్దు. అంటే వాళ్ళ ఇంద్రియాలు ఆయన ఋషికేశుడు కాబట్టి, ఋషికేశ్ అంటే ఇంద్రియాలని నియంత్రించేవాడు కాబట్టి, ఆయన నియంత్రించేవాడు కాబట్టి ఆయన ఋషికేశ్గా వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఏవి పనిచేయకుండా చేసేసాడు. ఈ విధంగా మనకి ఆయన విజయాన్ని తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి డీటెయిల్గా అంటే ఇక్కడే ఇటుకే ఈ ఒక్కొక్క పదానికి ఆయన అర్థం. ఓఝ అంటే సామర్థ్యమును. ఆ సామర్థ్యం ఏ సామర్థ్యం? ఋషికేశుడు కాబట్టి ఇంద్రియాలు పనిచేయకుండా చేసి ఆ సామర్థ్యాన్ని తీసిపడేశారు. ఇలాగ రకరకాలుగా ఈ పదాలకి కృష్ణ చక్రవర్తి ఠాకూర్ వారు రకరకాల ఇది ఇచ్చాడు. ఆయుహు అన్న పదానికి ఆయుని అన్న ఏ విధంగా వాళ్ళకు ప్రారంధ కర్మ తీసాడు కాబట్టి, ప్రారంధ కర్మ అంటే భోగించాలంటే జీవించాలి. ఆ కర్మ తీసాడు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇక్కడ చేయాలని కర్మలు అంటూ లేవు. ఆ విధంగా అలా నిలిచిపోయింది. సో ఈ విధంగా ఆయన వీళ్ళందరినీ కూడా నశింపజేశాడు అని చెప్పి ఆయనకంటే డీటెయిల్గా ఇస్తున్నాడు. సో అక్కడ తర్వాత ఇంకా ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఏ విధంగా ఆయన రక్షించాడు వాళ్ళని, ఇవన్నీ కూడా మనకి నేను చెప్తాడు. అవన్నీ కూడా మనం వచ్చే వారిని మళ్ళీ చూద్దాం. అదే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? చర్చించిందా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. రోజు అదే మీరు ఒక పాయింట్ చెప్తున్నారు కదా స్టార్టింగ్ లో, ఇది ఇట్లా అదే అదే జుట్టు గురించి చెప్తున్నప్పుడు ఇలా ఉంటే లక్ష్మీదేవి రాదు అంటే. రోజు నాకు ఇది ఒక క్వశ్చన్ ఎప్పుడు వస్తుంటుంది రోజు. ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ ఉంటారు కదా ఇప్పుడు ఫారిన్ కంట్రీలో, అంటే వాళ్ళకి మరి అంత వాళ్ళు ఏమి ఫాలో అవ్వరు, బట్ ఎందుకు అట్లా లక్ష్మీదేవి వాళ్ళకి అంత వెల్త్ ఎందుకు ఇస్తుందని కదా ఎప్పుడు డౌట్ వస్తుంది రోజు. ఈ లక్ష్మీదేవి ధనం ఒకటే కాదు, ధనం ఒకటే కాదు. లక్ష్మీదేవి అంటే శుభం. అల్టిమేట్ లక్ష్మీదేవి యొక్క ప్రయోజనం ఏంటి? నెక్స్ట్ జీవితంలో మనం మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. వాళ్ళకు ఉన్న నెక్స్ట్ గమ్యం ఏంటి? వాళ్ళు ఎటు వెళ్తారు? ఉన్నత స్థాయికి వెళ్తారా? సో సో ఓన్లీ లక్ష్మీదేవి అంటే అక్కడ ఒక ధనం ఒకటేనే కాదు. ఐశ్వర్యం అంటే ఒక్క ధనం ఒకటే కాదు, బ్యూటీ కూడా ఐశ్వర్యమే, వైరాగ్యం ఒక ఐశ్వర్యం, జ్ఞానం ఒక ఐశ్వర్యం. అవన్నీ లక్ష్మీదేవి యొక్క సంపదలు. అందుకే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, రకరకాల లక్ష్మిలు ఉన్నారు కదా. వీళ్ళు ఎంత సిన్ఫుల్ యాక్టివిటీ చేసినా కూడా వీళ్ళకి ఎందుకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారని చెప్పి నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది. అంటే వాళ్ళు ప్రీవియస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఈ జనం కాదు అది. ఇప్పుడు మీరు వ్యసనపరుడు అయ్యి ఉండొచ్చు, ఎన్ని అప్పులు చేసినా సరే మీ బ్యాంకులో వేసింది మీకు డబ్బులు బ్యాంక్ కూడా ఇవ్వండి అంటారు కదా. మీరు తాగి స్తంభనాలు ఆడుతున్నారు, పాడు చేస్తున్నారు, నేను ఇవ్వనని అనడానికి లేదు కదా. లేదు, వాడు ఎంత మూర్ఖుడైనా ఎన్ని మర్డర్లు చేసినా సరే బ్యాంక్కి వెళ్తే ఏటీఎం కార్డు పెట్టగానే ఏటీఎం డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది. గుడ్ కర్మ అంటున్నారు, గుడ్ కర్మ చేసుకుంటే వల్ల ఉంటున్నారు. గుడ్ కర్మ కర్మ అది. నేను అక్కడ రీసెంట్గా చదివాను, ఎక్కడ చదివాను గుర్తులేదు కానీ ప్రభుపాద రాస్తారు భాష్యంలో. ఇదే జప బుక్లు బూరిజన రాస్తున్నారు. మనం ఇక్కడ పడే కష్ట నష్టాలు మన కర్మ
భక్తితో సంబంధం లేదు. భక్తికి దానికి ముడివేయద్దు అని చెప్పి. మరి భక్తి చేస్తే మన కర్మ పోద్దంటారు కదా, అది భగవంతుడి ఇష్టం. తగ్గించడం. కానీ మన కష్ట నష్టాలు పోతాయని జపం ఎప్పుడు కూడా కష్ట నష్టాల కోసం చేయడం లేదు, మనం భక్తి కోసం చేస్తున్నాం. భక్తి పెరుగుతుంది. ఈ భౌతిక ఐశ్వర్యాలు పెరుగుతాయి పెరగవని మనం చెప్పలేం. కర్మ పెరుగుతుందా పెరగదా తగ్గదని చెప్పలేం. భక్తి యొక్క ఉద్దేశం అది కాదు. సంబంధమే లేదు. ఉం? అదే అంటే అసలు కర్మతో సంబంధం లేదని చెప్తున్నారు భక్తికి. అది. చాలా మంది ఏంటంటే నేను జపం చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇంకా కష్టాలు, భగవంతుడు ఏంటో నాకు ఇంకా తగ్గ, దానికి సంబంధం లేదు. అది మన బ్యాలెన్స్. అది మీరు జపం చేస్తాను చెప్పి బ్యాంక్ మీ లోన్ క్లియర్ చేసి మీరు పే చేయట్లేదు, ఎందుకంటే మీరు జపం చేస్తున్నారు, ఇసుకని కలుపుతున్నారు, కానీ ఎవరు అండవు. ఎందుకంటాడు? ఆ లోన్ తీసుకున్న పే చేయాల్సిందే మనం. అదే బ్రో, నాకు ఎప్పుడు చాలా బివిల్టింగ్ అనిపిస్తుంది బ్రో. ఇండియాలో ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండే, అక్కడ అంతా పుణ్యభూమి, ఇండియా పుణ్యభూమి అంటారు. అక్కడ అవును, ఎందుకు ఎన్ని అందుకనే కష్టాలు వస్తున్నాయి, ఇక్కడ ఇంత ఘోరంగా చేస్తారు, అన్ని హౌస్ వీళ్ళు చంపుతుంటారు. వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండియాలో ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళందరూ నెక్స్ట్ జన్మ అమెరికాలో పడతారు, క్రెడిట్స్ అని అక్కడ చేసుకుంటారు. కానీ అక్కడ భక్తి చేస్తారు, లేకపోతే నెక్స్ట్ లైఫ్ హెల్లిష్ చేసుకుంటారు. చాలా ఉంటుంది. అది థ్యాంక్ యూ. So, Prabhuji, Rukmini Devi produced all good qualities. Hmm? Rukmini Devi has all good qualities. Yes. Well, all good qualities. Yes. అవును, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కృష్ణ ఆయన వివాహం, లేదా ఎందుకు వివాహం చేసుకుంటాడు? ఆమె లక్ష్మీదేవులకే సోర్స్, మూలాధారం రుక్మిణీదేవి. So, what do we do to get all those good qualities? మన భక్తి పెంపొందించుకోవడం ద్వారా, when we are chanting properly, hearing properly, మనం ఎప్పుడైతే మనం శ్రవణం, కీర్తనం, జపం సరిగా అవుతాయో ఆటోమేటిక్గా మనకు ఆ భక్తి డివోషనల్ క్వాలిటీ గుణాలన్నీ మనకి పెరుగుతాయి. ఆ విధంగా మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అక్కడ గోలోకంలో ఉండే స్త్రీలంతా లక్ష్మీదేవులేనా ప్రభుజీ? సహస్ర లక్ష్మీ సేవ్యమానం అని అంటారు, అదంతా అదంతా లక్ష్మీదేవులు. అంటే లక్ష్మీదేవి అనేది ఏంటి ప్రభు అసలు? ఒక మంచి లక్షణం అంటే పేరా? లక్ష్మీదేవి అంటే చూడండి, అక్కడ ఐశ్వర్యవంతులందరూ కూడా లక్ష్మీదేవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గుణంలో ఉంటాయి. గోలోకంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గుణం, అదో వాళ్ళ నిష్ణాతులు. ఆ గుణంలో లక్ష్మీదేవులు. చెప్పాను, లక్ష్మి అంటే చెప్పాను కదా, ధనం ఒకటే కాదు, అదే ప్రభు. గుణాలు ఉన్నాయి. ఐశ్వర్యం అంటే రకరకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు విభూతి యోగం చెప్పాడు. విభూతులు అంటే ఐశ్వర్యాలే. ఇప్పుడు అక్కడ సింహాల్లో, జంతువుల్లో నేను సింహాన్ని అన్నాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన సింహం అని కాదు. జంతువులన్నిటిలోకి సింహం కొద్దిగా స్పెషల్, ఏదైనా లక్షణం ఉంటే అది రాజు. అని దాన్ని సింహాన్ని ఎందుకు రాజు చేశారు? దానిలో కొన్ని లక్షణాలు ఉండి ఉంటాయి. కోతిని చేయొచ్చు కదా, రాజు అనొచ్చు కదా. కానీ సింహాన్ని కొన్ని లక్షణాలు స్పెషల్, అవి జంతువుల్లో ఉండడానికంటే స్పెషల్ ప్రత్యేక లక్షణాలు ఉండి ఉంటాయి. ఆ లక్షణాల కారణంగా దానికి అవి ఆ లక్షణాలు ఉండడం చాలా అరుదు.
ఇప్పుడు అందరూ రాజులు అవరు కదా, రాజులు కొంతమంది అవుతారు. ఎందుకంటే వాళ్ళలో కొన్ని స్పెషల్ లక్షణాలు ఉంటాయి. ఆ స్పెషల్ గుణాలు లక్షణాల కారణంగా వాళ్ళు ఆ స్థాయిలో ఆ స్థాయి నాయకుడి స్థాయికో లేకపోతే రాజు స్థాయికో ఎదిగారు. అది రాజు ఎవడైనా అవ్వచ్చు. సో అలా ఆ స్పెషల్ గుణాలు ఉన్న వాళ్ళందరూ అదొక ఐశ్వర్యం. అలాగే ఐశ్వర్యం కలిగిన వాళ్ళందరూ లక్ష్మీదేవులు. సో అలాగా ఏదో ఒక గుణం లేకపోతే వాళ్ళెవరు కూడా భగవంతుడితో సాన్నిహిత్యంలో ఉండలేరు. భగవంతుడికి అందుకనే భగవంతుడికి అన్ని రకాల గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ గుణం ఉంది కాబట్టి ఆ గుణం ఎవరి దగ్గర ఉందో వాళ్ళని ఆకర్షించగలుగుతాడు. ధనం ఉన్నాడు, ధనవంతుడినే దగ్గర ఆయనతో ఉండాలనుకుంటాడు. పేదవాడితో ఉండాలనుకోడు. పేదరికం ఉన్నాడు, పేదవాడితో ఉండాలనుకుంటాడు, ధనవంతుడితో ఉండాలనుకోడు. ఎందుకంటే నప్పదు ఆయనకి. ఎంత అంటే ఏదో డబ్బు కోసం చేస్తే చేయొచ్చాం కానీ హృదయంలో మాత్రం పక్కన ఉన్న పేదవాడితో చూసుకుంటే ఆయనకున్న క్లోజ్నెస్ వీటి దగ్గర ఉండదు, వీటితో ఉండదు. సో అదేవిధంగా భగవంతుడు ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గోపికతోటి ఆయనకు ఆకర్షణ ఎందుకు ఏర్పడుతుందంటే ఆ గుణం ఆమెలో ఉంది కాబట్టి. సో ఆ విధంగా ఆమె లక్ష్మీదేవి. ఆ గుణంలో ఇప్పుడు చూడండి, మినిస్టర్ అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టరే, లేబర్ మినిస్టరే, హోమ్ మినిస్టరే, అందరూ మినిస్టర్లే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది. సో అదేవిధంగా ఈయన మినిస్టర్ అంటే ఒక్కొక్కటనే కాదు, ఏ మినిస్టర్ అవ్వచ్చు. అలాగే లక్ష్మీదేవి అంటే ఒక్క ఏదో ధనం అని కాదు, ఏదో ఒక గుణం లక్షణంతో వాళ్ళు ఉండొచ్చు. ఇంచేత వాళ్ళందరూ లక్ష్మీదేవి. ఓకే మంచి అర్థమైందా లేదా? అంటే మీరు సింహం రాజైందన్నారు, ఆ అరుదైన లక్షణాలని ఆయన ఇచ్చాడని అర్థమా అండి? అలాంటి అరుదే లక్షణాలు గుర్తిస్తే ఆ లక్షణాలు నాలో ఉన్నాయి అని అర్థం. ఓకే ఓకే ప్రభుజీ. అక్కడ దశాధ్యాయం చెప్పాడంటే అటువంటి ఏదో లక్షణం నువ్వు ఏదో సింహంలో ఆ సింహం చూసావు అనుకో, దాంట్లో ఏదో ఆ లక్షణం వల్ల అది ఆ పొజిషన్ పొందిందంటే అటువంటి లక్షణం నాలో కూడా ఉంది. అంటే నేను కూడా అంత శ్రేష్ఠుణ్ణి అని అర్థం. అక్కడ నేను సింహాన్ని అని కాదు. ఓకే ప్రభుజీ. ఇప్పుడు స్త్రీలో క్షమ ఆ, అది ఉన్నట్టే అవి ఆయనలో అటువంటి ఉన్నాయి. క్షమ గుణం అందులో ఉంటే అంతకన్నా ఎక్కువ గుణం నా దగ్గర ఉంది, క్షమ. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అది ఆ ఉద్దేశం, ఆ విధంగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి భగవంతుడు ఎలాగున్నాడు, ఎంత గొప్పవాడు అంటే మనం ఊహించలేం. కాబట్టి కొన్ని మనకి ఇలా చిన్న ప్రమాణాలు పెట్టి చెప్తాడు. రంతిదేవుడు అని చెప్పాడు, దానం. రంతిదేవుడు ఎంత దానం అంత దానం కూడా నాలో కూడా ఉంది, అందుకని ఎక్కువగా ఉంది నా దగ్గర. కానీ అందుకని ఎక్కువ నాలో కూడా ఉందంటే ఎంత అన్నది మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇలాగ ఉదాహరణ చెప్పి ఇస్తున్నాడు, మనకి చెప్తున్నాడు. ఓకే ప్రభుజీ. అది ఇది మనకు అండర్స్టాండింగ్ కోసం అంతే తప్ప అక్కడ ఆయన రంతిదేవుడు అని కాదు, ఆయన సింహం అని కాదు. అంత అటువంటి గుణాలు నాలో కూడా ఉన్నాయి, అంతకని ఎక్కువ ఉన్నాయి. ఆ గుణం నా దగ్గర ఉంది, అక్కడే అని కాదు. నువ్వు చూస్తున్నావు అది మచ్చు, కానీ నిజంగా నిధి ఇక్కడ ఉంది, నాలో ఉంది అని చెప్పాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక నిమిషం, పుష్పలత. హరే కృష్ణ ప్రభుజీ, భక్తులందరూ దండోత్సవం. ధన్యవాదాలు. ఇప్పుడు భర్తలు చనిపోయారనేసి పూజ చేసేటప్పుడు జుత్తు విరబూసుకోకూడదు అన్నారు కదా ప్రభుజీ, లేదు, తప్పు అని చెప్పారు కదా. భర్తలు చనిపోయిన వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు విరబోసుకుని ఉండాలి. వాళ్ళు కేశాలని అలంకరించుకోకూడదు, ముడేయకూడదు ఎక్కువగా పూజ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే. అందుకనే పూజ చేయడానికి పిలవరు వాళ్ళ మందిరాలకి, పూజలకి, వాళ్ళకి వాళ్ళు పిలవరు. ఎందుకంటే వాళ్ళు ముడి వేరు కాబట్టి
ఆ జుత్తులు పడి వాళ్ళకి అక్కడ అశుభం అవుతుంది కాబట్టి వాళ్ళు రానివ్వరు. పూర్వం అది ఉండేది. పూర్వం అందుకనే విధవలు ఎవరు కూడా భక్తిగా పూజా కార్యక్రమాలు పాల్గొనేవారు కాదు. ఉమ్. ఎందుకంటే వాళ్ళు జుత్తు విరబోసుకుని ఉంటారు కాబట్టి. మిగతా వ్యక్తులు జుత్తు కట్టుకోవాలి. కట్టుకొని చేయాలి ఎప్పుడైనా. విధులు కాని వాళ్ళు ఎవరు కూడా జుత్తు ముడేయకుండా సేవ చేయడానికి లేదు. సేవ కానీ పూజ కానీ చేయడానికి లేదు. రోజు ఇంకొక వచ్చిన కాడ ఇప్పుడు రావణుడు శివుడిని ఏమన్నారంటే పూజించి శివుడు పూజించారు. మళ్ళీ హిరణ్యకశిపుడు బ్రహ్మ, మరి కంసుడు ప్రభుజీ కంసుడా? కంసుడు కూడా శివుడు. శివుడినేనా? ఓకే ప్రభు. హరే కృష్ణ. అంతకుముందు జన్మలో పాలనేమి ఇవ్వకుండా ఆయన కంసుడు పాలనేమిగా ఉన్నప్పుడు వాడు అనుభవించాడు. ఎవరైనా తులసి Prabhuji, you told nails are dead matter, right? So when people die also they collect nails and bones, all that. So that is dead matter. So they are all, when people die, they collect the dead matter only, right? The dead matter is offered to River Ganga. But that is wrong, na? Then you are doing wrong. నో, అక్కడ ఇది డెడ్ మ్యాటర్ అంటే దాన్ని, ఆ డెడ్ మ్యాటర్ని గంగాజలంలో శుద్ధి చేయడం వల్ల వాళ్ళు దాన్ని ఆస్పిషియస్ చేస్తున్నారు. ఆల్రెడీ అది శుద్ధం అయిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడైతే అగ్ని యొక్క సంపర్కంలోకి వచ్చిందో అగ్ని దహించేసింది బాడీని. అది దహించింది కాబట్టి అది నీకు ఇంకా అది డెడ్ మ్యాటర్ కింద కాదు, శుభదాయకం అయిపోద్ది. అందుకని దాన్ని మనం ఎప్పుడైతే గంగతో మళ్ళీ శుభ్రం చేస్తామో మనకి సుకృతి అనేది వస్తుంది. Okay, so that is the reason they tell fire is auspicious. Yajna. యజ్ఞం అది డిఫరెంట్, బట్ ఫైర్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఈ పంచభూతాలని అది ప్యూరిఫై చేస్తున్నారు అగ్నితోటి. పంచభూతాలు ఏదైతే పంచభూతాలతో ఉంటుంది బాడీలోని పంచభూతాలు అనేది ఎలిమెంట్స్ తోటి ప్యూరిఫై చేసి మనం దాన్ని గంగతో ఎప్పుడైతే కడుగుతామో గంగ స్పర్శలోకి వస్తుందో, మనం ఎప్పుడైతే మన బాడీని మనం తీసుకెళ్ళి చేస్తున్నాం, స్నానం చేస్తే గంగ టచ్ అవ్వడం వల్ల మనకి మనలోని పాపాలు ఇవన్నీ పోతాయి. సో గంగాకి ఎంత ఉందంటే అది డెడ్ మ్యాటర్ అన్నిటిని కూడా ప్యూరిఫై చేయగలదు. అంటే మనం ఎప్పుడైతే దీన్ని కలుపుతామో అది ప్యూరిఫై చేస్తుంది, అది ఇంప్యూర్ అవ్వదు. అందుకే దాన్ని మనం బాడీస్ని తీసుకెళ్ళి అక్కడ గంగా యాషెస్ కలెక్ట్ చేసి మనం అక్కడ ఇచ్చేస్తుంటాం. అది మనకి ప్యూరిఫై చేయగలదు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్యూరిఫై చేయించలేం కాబట్టి ఉన్న వాటిల్లో మనకి యాక్సెస్ ఉన్నది గంగా నది, యాక్సెస్ ఉంది ఫైర్. మంచిగా ఫైర్తో శుద్ధీకరణ, గంగతో శుద్ధీకరణ చేసి మనం దాన్ని చేస్తాం. ఇంకెవరి ప్రశ్నలోకి ఇక్కడ అర్థం? గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. हरे कृष्णा.